హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో AWS అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ AWS అకౌంట్కి ఎలా లాగిన్ అవ్వాలి అన్న విషయాన్ని మనం చూద్దాం. ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్న విధంగా ఏ క్లౌడ్ సర్వీస్ని మనం యూజ్ చేయాలన్నా కూడా ఆ క్లౌడ్ సర్వీస్లో మనకి అకౌంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అది AWS క్లౌడ్ అయినా, అజ్యూర్ క్లౌడ్ అయినా, గూగుల్ క్లౌడ్ అయినా సరే. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. AWS అకౌంట్ క్రియేట్ చేయడానికి మనం ఏదైనా డబ్బులు కట్టాల్సిన అవసరం ఉందా? డూ వీ నీడ్ టు పే సమ్ ఫీ ఫర్ ఇట్ అని అడిగితే AWS అకౌంట్ క్రియేట్ చేయడానికైతే ఏమాత్రం కూడా ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. కానీ అందులో మనం క్రియేట్ చేసే రీసోర్సెస్కి బేస్డ్ ఆన్ కాన్ఫిగరేషన్ బట్టి మంత్లీ బిల్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ మంత్లీ బిల్స్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బయట కనుక మనం చూసుకున్నట్లయితే ఒక ల్యాప్టాప్ అనేది షాప్కి వెళ్ళి మనం బై చేయాలని అంటే దాని రేట్ అనేది కాన్ఫిగరేషన్ బట్టి ఉంటుంది. అందులో కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చూడాలని అంటే 1 కోర్ 1 GB ర్యామ్ ఉన్న కాన్ఫిగరేషన్ ఒక ల్యాప్టాప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే 2 కోర్ 4 GB ఉన్న ల్యాప్టాప్ కాస్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. 4 కోర్ 8 GB ర్యామ్ ఉన్నటువంటి కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి ల్యాప్టాప్ కాస్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సేమ్ అట్లానే క్లౌడ్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మన EC2 అనే సర్వీస్ కనుక తీసుకుంటే అందులో సర్వర్స్ని మనం కాన్ఫిగర్ చేసినట్లయితే అక్కడ మనం ర్యామ్ అండ్ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ మన సెలెక్షన్ బట్టి మనం ఎంత కాన్ఫిగరేషన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నామో మనకి మంత్లీ ఆ బిల్ అనేది జనరేట్ అవుతుంది. ఆ పేమెంట్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. అయితే కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ అనేది ఉంది. ఆ బెనిఫిట్స్ ఏంటంటే మనం ఎందుట్లో ఏ క్లౌడ్లో కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేసినా కూడా మనం ఫ్రీ టైర్ అనే మాట అనేది వింటూ ఉంటాం. ఈ ఫ్రీ టైర్లో మనకి కొన్ని సర్వీసెస్ అనేది ఫ్రీ ఉంటుంది కొంత లిమిటేషన్ వరకు. సో ఆ లిమిట్స్ ఏంటి, ఆ సర్వీసెస్ ఏంటి, వీటన్నిటిని కూడా మనం ఎక్కడ చెక్ చేయాలన్న విషయాన్ని నేను అకౌంట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఇంకా AWS CLI అనేది సెటప్ చేసిన తర్వాత నేను మీ అందరికీ కూడా చూపిస్తాను. అయితే ఈ వీడియోలో మనం చేయబోయే యాక్షన్ ఐటమ్స్ ఏంటి అని అంటే ఫస్ట్ది వచ్చేసి AWS అకౌంట్ క్రియేషన్, సెకండ్ వన్ వచ్చేసి AWS అకౌంట్కి కన్సోల్ ద్వారా ఎట్లా లాగిన్ అవ్వాలి, థర్డ్ వన్ వచ్చేసి AWS CLI అనేది ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, క్రెడెన్షియల్స్ అనేది ఎట్లా సెటప్ చేసుకోవాలనేది చూద్దాం. ఫోర్త్ వన్ వచ్చేసి AWS CLIకి ఏ క్రెడెన్షియల్స్ ఇచ్చుకొని ఏ క్రెడెన్షియల్స్ ఇవ్వాలి, నార్మల్గా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలా లేకపోతే CLIకి లాగిన్ అవ్వడానికి వేరే ఏదైనా క్రెడెన్షియల్స్ ఉంటాయా, అవి ఎక్కడ జనరేట్ చేయాలి, ఎలా జనరేట్ చేయాలి అన్న విషయాన్ని మనం ఈ ఫోర్త్ పాయింట్లో చూద్దాం. ఇకపోతే లాస్ట్గా ఈ ఫ్రీ టైర్లో ఏమేం సర్వీసెస్ ఉంటాయి, అవి ఎంత లిమిటేషన్ వరకు మనకు ఫ్రీగా ఉంటాయి, ఎన్ని మంత్స్ వరకు లేకపోతే ఎన్ని ఇయర్స్ వరకు దాన్ని మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. ఇంకా ఆ ఫ్రీ టైర్ అనేది దాన్ని ఇప్పుడు పర్టికులర్గా ఈ సర్వీస్ అనేది ఫ్రీగా ఉంటుంది లేకపోతే ఇంత కాన్ఫిగరేషన్ ఫ్రీగా ఉంటుంది, దాన్ని ఎక్కడ చెక్ చేయాలి, ఎలా చెక్ చేయాలన్న విషయాన్ని కూడా మనం ఇందులో డిస్కస్ చేద్దాం. ఫస్ట్గా AWS అకౌంట్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి అన్నది ఇప్పుడు చూసేద్దాం. ఫ్రెండ్స్, మనం AWS అకౌంట్ అనేది క్రియేట్ చేయాలంటే మన దగ్గర డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఉండాలి. సో ఇవి ఎక్కువ మనకి టాప్ బ్యాంక్ కార్డ్స్ అయితే మంచిది, ఎందుకంటే లోకల్ బ్యాంక్స్ది డెబిట్ కార్డ్స్ AWS సరిగా ఐడెంటిఫై చేయట్లేదు. ఈ ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేస్తున్నారు. కాబట్టి క్రెడిట్ కార్డ్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటే క్రెడిట్ కార్డ్ యూస్ చేయడం మంచిది. కానీ ఇక్కడ మనం కార్డ్ అనేది పెడుతున్నాం కనుక ఆటో డిడక్షన్స్ ఏమైనా జరుగుతాయా, ఒకవేళ ఎప్పుడైనా మంత్లీ బిల్ అనేది వచ్చినా ఆటో డిడక్షన్స్ అనేది జరుగుతాయా అని ఏమాత్రం కూడా భయపడొద్దు. AWS ఎప్పుడు కూడా ఆటో డిడక్షన్స్ ఏమాత్రం కూడా చేయదు. ఎక్స్ప్లిసిట్గా మనం ఆ పేమెంట్ చేసే వరకు కూడా మన కార్డ్ సేఫ్గా ఉంటుంది. కానీ వన్స్ మన అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ కార్డ్ అనేది యాక్టివ్గా ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఒక 2 రూపీస్ అనేది డిడక్ట్ చేస్తారు. మళ్ళీ ఒక 24 to 48 అవర్స్ లోపు మళ్ళీ ఆ 2 రూపీస్ని తిరిగి మన అకౌంట్లో క్రెడిట్ చేసేస్తారనమాట. సో ఇక్కడ మనకి ఈ స్క్రీన్ చూసినట్లయితే, సో ఇప్పుడు నేను వచ్చేసి aws.amazon.com కన్సోల్లో ఉన్నాను. ఇది వచ్చేసి AWS కన్సోల్. AWS అనేది అమెజాన్ సబ్సిడరీ కంపెనీ కనుక సో ఈ డొమైన్ కూడా మనకి aws.amazon.com, ఇట్స్ ఎ సబ్ డొమైన్ ఆఫ్ అమెజాన్. సో ఇక్కడ మనకు చూస్తే 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ ఆర్ క్రియేట్ అన్ అకౌంట్. సో ఈ రెండిట్లో ఏ ఆప్షన్ అయినా చూస్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళు ఇచ్చే ఈ అడ్వర్టైజ్మెంట్ ప్రకారం ఇది అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది, వేరే బ్యానర్ ఒకటి కనిపిస్తూ ఉండొచ్చు. సో దీనివల్ల ఏదైనా ప్రాబ్లం అయితే ఉండొచ్చు. సో నేనైతే ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అనే దాన్ని యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనం స్టెప్ 1లో ఉన్నాం. ఈ స్టెప్ 1లో ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ అకౌంట్ నేమ్ అనేది అడుగుతుంది. సో మన ఈమెయిల్ అనేది కూడా ఇక్కడ ఫిల్ చేద్దాం.
పాస్వర్డ్ ఫిల్ చేసినప్పుడు మాత్రం స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్స్ ఇవన్నీ కూడా ఉండేలా చూసుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి సెక్యూరిటీ అనేది పెరుగుతుంది. ఎవరైనా పాస్వర్డ్ క్రాక్ చేయాలనుకున్నా సరే అది వాళ్ళు చేయలేరు అనమాట. అదే ఏబిసిడి కానీ స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ మాత్రమే యూజ్ చేస్తే కనుక ఆ పాస్వర్డ్ క్రాక్ చేసేదానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది. సో ఇప్పుడు వచ్చేసి స్టెప్ 2లో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ 2 ఇన్ఫర్మేషన్స్ తీసుకుంటుంది. ఇది బిజినెస్ అకౌంట్ కోసమా లేకపోతే పర్సనల్గా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారని. సో నేనైతే పర్సనల్గా ఈ అకౌంట్ని క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆల్ పర్సనల్ డీటెయిల్స్, ఫుల్ నేమ్, ఫోన్ నెంబర్, కంట్రీ, అడ్రస్, సిటీ. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అవుట్ చేయండి. కంటిన్యూ. సో స్టెప్ 3లో వచ్చేసి మనకి కార్డ్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఇక్కడ చూస్తే మన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మనం ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి మనకు ఒక చిన్న డిస్క్లైమర్ ఇచ్చారు. వి విల్ నాట్ ఛార్జ్ ఫర్ యూసేజ్ బిలో AWS ఫ్రీ టైర్ లిమిట్స్. We temporarily hold 2 rupees as an pending transaction for 3 to 5 days to verify your identity. సో మన కార్డుల నుంచి 2 రూపీస్ అయితే వీళ్ళు డిడక్ట్ చేస్తారు. అది ఒక 3 to 5 డేస్లో మళ్ళీ మనకి క్రెడిట్ అనేది చేస్తారు. సో దీనివల్ల మాత్రం మనకి ఏ ప్రాబ్లం కూడా ఉండదు. ఇక్కడ చూస్తే వీ విల్ నాట్ ఛార్జ్ ఫర్ యూసేజ్ బిలో AWS ఫ్రీ టైర్ లిమిట్స్. ఫ్రీ టైర్ లిమిట్లో మనం యూజ్ చేస్తే మన అకౌంట్కి ఏమాత్రం కూడా ఛార్జెస్ అనేది రాదు. ఆ ఫ్రీ టైర్ లిమిట్స్లో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి, ఎంతవరకు లిమిటేషన్ ఉందనేది మనం లాస్ట్లో చూద్దాం. సో ఇక్కడైతే మీ దగ్గర ఉన్న కార్డ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఫిల్ అవుట్ చేయండి. సో ఇది ఫిల్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇక్కడైతే పాన్ కార్డ్ గురించి అడుగుతుంది, కానీ పాన్ కార్డ్ నో పెట్టేసేయండి. సో నెక్స్ట్ వెరిఫై అండ్ కంటిన్యూ. సో నెక్స్ట్ ఇది కార్డ్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర మీ కార్డ్ కనుక ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అనేది డిసేబుల్ చేసి ఉంటే ఒకసారి దాన్ని ఎనేబుల్ చేసుకోండి, లేకపోతే ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో దాన్ని మీరు మళ్ళీ రీట్రై కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేనైతే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అనేది ఎనేబుల్ చేసుకుంటున్నాను నా అకౌంట్లో. సో ఇక్కడ బ్యాంక్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో వన్స్ మీరు ఆ ట్రాన్సాక్షన్ అది ఎనేబుల్ చేసి ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఇమీడియట్గా 2 రూపీస్ అనేది మీ అకౌంట్ నుంచి కూడా డిడక్ట్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి మన ఐడెంటిటీని కన్ఫర్మ్ చేస్తున్నారు. సో మన మొబైల్ నెంబర్ అది ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
సో మీ మొబైల్కి వచ్చిన కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ. ఇక్కడ చూస్తే మన అకౌంట్కి సపోర్ట్ ప్లాన్ గురించి అడుగుతుంది. బేసిక్ సపోర్ట్ అయితే ఫ్రీ ఉంటుంది, డెవలపర్ సపోర్ట్ అయితే $29, బిజినెస్ సపోర్ట్ అయితే $100 ఉంటుంది. సో మనకి ఇక్కడ అంత సపోర్ట్ తీసుకునే అంత ఏం రిక్వైర్మెంట్ లేదు. సో మనకి బెస్ట్ ఏమంటే ఫ్రీ తీసుకుందాం. అండ్ ఒకవేళ కనుక మీరు అదర్ 2 కనుక సెలెక్ట్ చేసుకుంటే మంత్లీ $29 లేకపోతే $100 ఛార్జ్ అనేది మీ అకౌంట్కి పడుతుంది, మంత్లీ బిల్లో వస్తుంది. సో ఇవి రెండు కూడా సెలెక్ట్ చేసుకోవద్దు, బేసిక్ సపోర్ట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం స్టెప్ 1లో AWS అకౌంట్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు ఆ అకౌంట్లోకి ఎట్లా లాగిన్ అవ్వాలి అనేది చూద్దాం. సో అకౌంట్ లాగిన్ అవ్వడానికి కూడా మీరు సేమ్ URLకి వెళ్ళండి, aws.amazon.com. సో సేమ్ మనకి ఇందాక ఎట్లయితే వచ్చిందో గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ, క్రియేట్ అండ్ AWS అకౌంట్ రెండు కూడా సేమ్ వస్తుంది. ఇప్పుడైతే ఈ అకౌంట్లోకి లాగిన్ అవ్వడానికి మై అకౌంట్, నెక్స్ట్ AWS మేనేజ్మెంట్ కన్సోల్. సో ఈ పేజ్ అనేది మనకి సైన్ ఇన్కి రీడైరెక్ట్ అవుతుంది. సో సైన్ ఇన్ పేజ్ మనకి ఇట్లా ఉంటుంది. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి రూట్ యూజర్, సెకండ్ వన్ వచ్చేసి IAM యూజర్. సో మనం క్రియేట్ చేసింది అయితే రూట్ యూజర్. సో IAM యూజర్ అంటే ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. సో ప్రెసెంట్ అయితే రూట్ యూజర్ యూజ్ చేసుకుని మనం ఏ విధంగా లాగిన్ అవ్వచ్చు అనేది చూద్దాం. ఇక్కడ వచ్చేసి మీ యూజర్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. మీరు ఇందాక అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో సేమ్ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ పాస్వర్డ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వండి. సైన్ ఇన్. సో పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం AWS కన్సోల్కి వచ్చేసాం. సో ఇదే మనకి AWS మేనేజ్మెంట్ కన్సోల్. సో సైన్ ఇన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అనేది ఒకసారి చూద్దాం. మనకి టాప్ నావిగేషన్ బార్లో ఏముంది, ఈ పేజ్లో ఏముంది, కింద ఏముంది అనేది అంతా కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి యూజర్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మన అకౌంట్ నెంబర్. సో AWS అనేది మనల్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తుంది అంటే బేస్డ్ ఆన్ ఈ అకౌంట్ నెంబర్ బట్టి మనల్ని ఐడెంటిఫై చేస్తుంది. ఇది మనకి ఫ్యూచర్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనం చేసే యాక్టివిటీస్ అన్నిటిలో కూడా, చేసే కాన్ఫిగరేషన్స్ అన్నిటిలో కూడా అకౌంట్ నెంబర్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇవన్నీ మీరు సైన్ అవుట్ అండ్ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇంకా మనకి నెక్స్ట్ చూస్తే ఇక్కడ వచ్చేసి రీజియన్స్ అనేది ఉంది. సో ఇక్కడ ప్రెసెంట్ మనం ఓహియోలో ఉన్నాం. సో AWSకి చాలా నెంబర్ ఆఫ్ రీజన్స్ అనేవి ఉన్నాయి. ఈ రీజన్స్ అన్నింటిలో కూడా డిఫాల్ట్గా మనకి రీడైరెక్ట్ చేసింది ఓహియో రీజన్కి నన్ను అయితే రీడైరెక్ట్ చేసింది. కానీ ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇండియన్ రీజన్ సెలెక్ట్ చేసుకుందాం. సో మనం ఎక్కడైనా చేసుకోవచ్చు, ఏ రీజియన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ముంబై రీజియన్ తీసుకుంటే ఇండియన్ రీజియన్ కాబట్టి మనకి నెట్వర్క్ ట్రాఫిక్ అనేది తక్కువ ఉంటుంది, నెట్వర్క్ లేటెన్సీ అనేది తక్కువ ఉంటుంది. సో అందు గురించి నేను ముంబై అనేది చూస్ చేసుకుంటున్నాను. మిగతా ఏ రీజియన్ అయినా చూస్ చేసుకోవచ్చు. అవి చూస్ చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో ఇట్లా రీజియన్ అనేది చేంజ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, సో మనం ఏది క్రియేట్ చేసినా, ఏ సర్వీస్ క్రియేట్ చేసినా, ఏ డేటా అప్లోడ్ చేసినా, సర్వర్ క్రియేట్ చేసినా కూడా అవన్నీ కూడా ఈ పర్టికులర్ రీజియన్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ముంబై సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఏ సర్వీస్ అనేది నేను లాంచ్ చేసినా, క్రియేట్ చేసినా కూడా ముంబై రీజియన్లోనే ఉంటుంది. సో అలా కాకుండా నేను ఇక్కడ వేరే నార్త్ వర్జీనియా సెలెక్ట్ చేసుకున్నానంటే నేను క్రియేట్ చేసే ప్రతి ఒక్క రీసోర్స్ అనేది కూడా నార్త్ వర్జీనియా రీజియన్లో క్రియేట్ అవుతుంది. సో ఇది మాత్రం ఒకసారి గమనించండి. సో అట్లనే నెక్స్ట్ వచ్చేసి మనకి సపోర్ట్ సెంటర్ ఉంది. ఇక్కడ సపోర్ట్ సెంటర్లో ఎప్పుడైనా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు AWS సపోర్ట్ అనేది తీసుకోవచ్చు. కానీ ఇందాక మన అకౌంట్ అనేది సైన్ అప్ చేసినప్పుడు మనం అక్కడ 3 సపోర్ట్స్ అనేది చూపించింది. ఫ్రీ టైర్ అనేది, డెవలపర్ సపోర్ట్ అండ్ బిజినెస్ సపోర్ట్ అనేది చూపించింది. మనం తీసుకున్నది ఫ్రీ టైర్ సపోర్ట్ కనుక మనకి AWS అనేది డైరెక్ట్గా హెల్ప్ అయితే చేయదు. ఒకవేళ డెవలపర్ సపోర్ట్ కానీ బిజినెస్ సపోర్ట్ కానీ తీసుకుంటే AWS ఎంప్లాయీ మనకి కాల్లో కానీ లేకపోతే చాట్ ద్వారా కానీ వీడియో కాల్లో కానీ కనెక్ట్ అయ్యి మనకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు, మన ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేస్తారు. సో మనది ఇప్పుడు ఫ్రీ టైర్ కాబట్టి మనకి ఏమాత్రం కూడా హెల్ప్ అనేది ఉండదు. సో ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్దాం. లెఫ్ట్ సైడ్లో మనకి లోగో ఉంది అండ్ సర్వీసెస్. ఇక్కడ సర్వీసెస్ చూస్తే
ఇది ఒక డ్రాప్ డౌన్. మీరు ఇక్కడ చూస్తే ఏడబ్ల్యూఎస్లో అసలు ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి, ఆ సర్వీసెస్ అని ఎలా కేటగరైజ్ అయ్యి ఉన్నది అనేది కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూస్తే మనకి ఆల్ సర్వీసెస్లో కంప్యూట్, స్టోరేజ్, డేటాబేస్, కస్టమర్ ఎనేబుల్మెంట్, బ్లాక్ చైన్, శాటిలైట్, క్వాంటమ్ టెక్నాలజీస్, మషిన్ లెర్నింగ్, సో ఇట్లా డిఫరెంట్ చాలా సర్వీసెస్ ఉన్నాయి. సో ఇన్ని సర్వీసెస్ అనేది మనం నిజంగా యూజ్ చేస్తామంటే యూజ్ చేయం. కానీ బయట ఏదైతే టెక్నాలజీ ఉన్నాయో, ఏదైతే లైక్ ఇప్పుడు మనం మేజర్ టెక్నాలజీ కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ గురించి చెప్పుకుంటాం. సో ఈ సర్వీసెస్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఇవే కాకుండా ఇదివరకు నుంచి వచ్చిన పాత సర్వీస్లో నుంచి కానీ, సో ఏ సర్వీసెస్ అయినా, ఏ టెక్నాలజీ అయినా కూడా ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మనకి కావాల్సిన టెక్నాలజీని బేస్ చేసుకుని మనకి ఏదైతే హెల్ప్ఫుల్ అవుతుందో, మన ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి ఆ పర్టికులర్ సర్వీస్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. కానీ మేజర్గా ఒక చిన్న అప్లికేషన్ నుంచి ఒక పెద్ద అప్లికేషన్ వరకు కూడా ఏ సర్వీసెస్ ఎక్కువ యూజ్ చేసుకుంటారు అని అంటే కంప్యూట్ సర్వీస్, స్టోరేజ్, డేటాబేస్ అండ్ ఇంకా నెట్వర్క్ సర్వీసెస్ అనేది ఎక్కువగా యూజ్ చేసుకుంటారు. సో ఈ 4 కేటగిరీస్లో ఉన్న సర్వీసెస్ని ఎక్కువగా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. మనం ఈ 4 డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్న సర్వీసెస్ అన్ని కూడా ఈ సిరీస్లో కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి సర్వీసెస్ గురించి. ఇప్పుడు మనం CLI అనేది ఎట్లా ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాం. CLI కూడా ఇది డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే ఇది ఒక .exe అప్లికేషన్ విండోస్కి. సో అండ్ macOS, Linux అయితే వాటి డిఫరెంట్ ఇన్స్టాలర్స్ వాటికి ఉన్నాయి. సో దీనికి కూడా ఈ పేజ్కి వెళ్ళాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. aws.amazon.com/CLI అనేది ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి పేజ్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు ఈ పేజ్లో నాది విండోస్ మిషన్ కాబట్టి నేను ఇక్కడ 64-బిట్ని డౌన్లోడ్ చేసుకుంటాను. ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత ఒకసారి దాని ఇన్స్టాలేషన్ చూద్దాం. ఒకసారి అది ఇన్స్టాల్ చేసేసిన తర్వాత CLI ద్వారా AWSకి ఎలా లాగిన్ అవ్వాలి అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఇంత కన్సోల్ ద్వారా లాగిన్ అయినప్పుడు ఏమి ఇచ్చాం? యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చాం, అంటే ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఇచ్చాం. సో ఆటోమేటిక్గా లాగిన్ అయిపోయింది. అదే మనం కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా AWSకి లాగిన్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి మనం? సో అక్కడ కూడా క్రెడెన్షియల్స్ అనేది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ లాగానే ఉంటుందా, లేకపోతే వేరే ఏదైనా క్రెడెన్షియల్ జనరేట్ చేయాలా? అవి ఎట్లా జనరేట్ చేయాలి, ఏ సర్వీస్లో జనరేట్ చేయాలి అనేది మనం చూద్దాం. సో డౌన్లోడ్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఒకసారి ఈ అగ్రిమెంట్ చూడండి. సో ప్రైవసీ పాలసీ అనేది కూడా ఒకసారి చదవండి. యాక్సెప్ట్, నెక్స్ట్, ఇన్స్టాల్. సో CLI అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇది వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం AWSకి ఎట్లా కనెక్ట్ అవ్వాలి, ఏమేమి కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సో ఇన్స్టాలేషన్ అయితే ఫినిష్ అయింది. సో AWS అనేది మన సిస్టంలో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది చెక్ చేయడం గురించి ఎట్లా అని అంటే ఒకసారి మన కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేద్దాం. విండోస్ R అండ్ CMD. సో ఇక్కడ ఈ కమాండ్ ప్రాంప్ట్లో జస్ట్ AWS అనేసి టైప్ చేయండి. సో AWS అనేది టైప్ చేసినప్పుడు ఈ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అయితే సో మనకి ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. ఇక్కడ చూస్తే మనకి కొన్ని AWS అనేది టైప్ చేశాను, కానీ ఇక్కడ ఏమని టైప్ చేయొచ్చు అనేది మనకు ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ AWS హెల్ప్ అనేది ట్రై చేద్దాం. సో ఇట్లా ఆ AWS కమాండ్ అనేది ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, ఏమి యూజ్ చేసుకోవచ్చు, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. సో అయితే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు AWS అకౌంట్కి ఎట్లా లాగిన్ అవ్వాలి అన్న ఇన్ఫర్మేషన్ కనుక మనం ఇక్కడ చూడాలి అని అంటే సో మనకి AWS కాన్ఫిగర్ అనేసి ఒక కమాండ్ ఉంది. సో AWS అనేది ఆ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. కాన్ఫిగర్ అనేది ఆ క్రెడెన్షియల్స్ని మనము ఇన్పుట్గా ఇవ్వడానికి ఈ కమాండ్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడగట్లేదు. ఇక్కడ చూడండి ఒకసారి AWS యాక్సెస్ కీ ID అనేది అడుగుతుంది, అంటే ఇది డిఫరెంట్ దాన్ యూజర్ నేమ్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఇద్దాం, జస్ట్ ఎంటర్ క్లిక్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి AWS సీక్రెట్ యాక్సెస్ కీ.
అంటే మళ్ళీ పాస్వర్డ్ కూడా అడగలేదు, డిఫరెంట్గా అడిగింది. సో నెక్స్ట్ డిఫాల్ట్ రీజియన్ నేమ్, మనం ఇందాక రీజియన్ ఏమైతే సెలెక్ట్ చేసుకున్నామో సో ఆ రీజియన్ కానీ లేకపోతే వేరే ఏదైనా రీజియన్, అంటే మన రీసోర్సెస్ ఎందుట్లో క్రియేట్ చేయాలనుకుంటున్నాం, లేకపోతే ఏ రీజియన్ నుంచి మనం పర్టికులర్ ప్రాపర్టీస్ కానీ ఫైల్స్ కానీ రీడ్ చేయాలనుకుంటున్నాం అనే ఆ రీజియన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం పర్టికులర్ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ రీజియన్లో రీసోర్సెస్ మీద కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మనకి ఈ CLI ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అవుట్పుట్ అనేది ఏ ఫామ్లో రావాలి, సో JSON ఫార్మాట్లో రావాలా, లేకపోతే టేబుల్ ఫార్మాట్లో రావాలా, CSV ఫార్మాట్లో రావాలా అన్న ఆప్షన్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వచ్చు. సో నేనైతే అన్ని కూడా డిఫాల్ట్గా వదిలేసాను. సో ఎందు గురించి అంటే నా దగ్గర యాక్సెస్ కీ, సీక్రెట్ కీ ఐడీస్ అయితే నా దగ్గర లేవు. నా దగ్గర ఏమైతే ఉందంటే యూజర్ నేమ్ ఉంది అండ్ పాస్వర్డ్ ఉంది. సో అవి రెండు మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు చూద్దాం మనం ఈ AWS యాక్సెస్ కీ ఐడి అంటే ఏంటి, AWS సీక్రెట్ యాక్సెస్ కీ అంటే ఏంటి. సో ఇవి ఏంటనేది చూడాలి అని మనం అంటే సో దానికోసం మళ్ళీ మనం ఒకసారి కన్సోల్కి లాగిన్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో ఒకసారి కన్సోల్కి లాగిన్ అవుదాం. సో కన్సోల్కి లాగిన్ అవ్వడానికి కూడా URL వచ్చేసి సేమ్ ఉంటుంది, console.aws.amazon.com. సో ఇందాక అకౌంట్ క్రియేట్ చేయడానికి మనం జస్ట్ aws.amazon.com యూజ్ చేసాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే console.aws.amazon.com. ఆల్రెడీ నేను ఇందాక సైన్ ఇన్ అయి ఉన్నాను కాబట్టి ఆటోమేటిక్గా ఇది లాగిన్ అనేది తీసుకుని సేమ్ పేజ్కి అనేది మనల్ని రీడైరెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం మళ్ళీ AWS డాష్బోర్డ్కి వచ్చేసాం. ఇక్కడ మనం AWS సీక్రెట్ యాక్సెస్ కీ, AWS యాక్సెస్ కీ ఐడి అనేది మనం ఇప్పుడు జనరేట్ చేయాలి. సో ఇది ఎట్లా జనరేట్ చేయాలనేది చూద్దాం. సో ఈ అకౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ లాగిన్, లాగౌట్ ఆర్ యూజర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు తెలుసుకోవడం కోసం, ఆ కాన్ఫిగరేషన్స్ అంతా చేయడం కోసం, వాటన్నిటిని కూడా అడ్మినిస్ట్రేట్ చేయడానికి మనకు ఒక సర్వీస్ అయితే ఉంది. సో అదేంటి అని అంటే IAM సర్వీస్. సో మీకు అక్కడ ఏ సర్వీస్లోకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ సర్వీస్ని ఇక్కడ సెర్చ్ బార్లో క్లిక్ చేస్తే మనకు ఆ సర్వీస్ రిలేటెడ్ లేకపోతే ఆ టెక్స్ట్ రిలేటెడ్ ఉన్న సర్వీసెస్ అన్నీ కూడా మనకు చూపిస్తుంది. ఇక్కడ నేను IAM అని టైప్ చేయగానే IAM అనేసి ఇంకా IAM రిలేటెడ్ రీసోర్సెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ వాటి రిలేటెడ్ డాక్యుమెంటేషన్ అనేది కూడా మనకి ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా వాటన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి అయినా ఆ పర్టికులర్ సర్వీస్లోకి వెళ్ళచ్చు, లేదంటే ఇందాక మనం చూసిన విధంగా ఇక్కడ సర్వీసెస్లోకి వెళ్ళి ఇక్కడ డిఫరెంట్ సర్వీసెస్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మనం IAM సర్వీస్ అనేది ఎక్కడుంది అనేది సెర్చ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకి కింద చూస్తే సెక్యూరిటీ, ఐడెంటిటీ, కంప్లైన్స్ ఈ సెక్షన్లో ఈ కేటగిరీలో మనకి IAM సర్వీస్ అనేది కనిపిస్తుంది. సో ఇది చూడండి, ఇక్కడ IAM సర్వీస్ ఉంది. దీన్ని క్లిక్ చేసినా మనం IAM సర్వీస్కి రీడైరెక్ట్ అవుతాం. సో వన్స్ మీకు IAM పేజ్ అనేది లోడ్ అవగానే మనకి ఇక్కడ ఓఆర్యూ అనేది చూపిస్తుంది. సో ఇది మన అకౌంట్ సైన్ ఇన్ URL. సో యూజింగ్ ఈ లింక్ ద్వారానైనా మనం లాగిన్ అవ్వడానికి ఈ లింక్ యూజ్ చేయొచ్చు, లేకపోతే AWS.amazon.com యూజ్ చేసి AWS మేనేజ్మెంట్ డాష్బోర్డ్ దానికి వచ్చి అక్కడైనా మనం సైన్ ఇన్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే యూజర్స్ అనేది 0 ఉంది, గ్రూప్స్ అనేది 0 ఉంది, కస్టమర్ మేనేజ్ పాలసీస్ 0 ఉంది, రోల్స్ 2 ఉన్నాయి, డిఫాల్ట్ రోల్స్, ఐడెంటిటీ ప్రొవైడర్స్ ఇవన్నీ కూడా 0 ఉన్నాయి. సో అసలు యూజర్స్ అంటే ఏంటి, గ్రూప్స్ అంటే ఏంటి, వీటిని ఎట్లా క్రియేట్ చేయొచ్చు, లేకపోతే రోల్స్ అంటే ఏంటి, వాటి పర్పస్ ఏంటి అనేదంతా కూడా మనం తర్వాత చూద్దాం. ప్రెసెంట్ అయితే ఓన్లీ మనం రూట్ అకౌంట్కి, సో రూట్ అకౌంట్ అంటే ఇక్కడ మళ్ళీ మనం ఏదైతే ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ యూజ్ చేసి AWS అకౌంట్ అనేది క్రియేట్ చేసామో సో దానినే వీళ్ళు రూట్ అకౌంట్ అని కాల్ చేస్తారు. ఈ రూట్ అకౌంట్ యూజ్ చేసుకుని ఈ సబ్ యూజర్స్ ఏదైతే ఉంటాయో, ఏదైతే మనం క్రియేట్ చేస్తామో సో వాటిని యూజర్స్ అని అంటారు. సో ఇక్కడ యూజర్స్ అయితే ప్రెసెంట్ 0 ఉంది, ఎందుకంటే ఇది కొత్త అకౌంట్, ఇప్పుడు దాకా నేను వచ్చి ఏ యూజర్ కూడా క్రియేట్ చేయలేదు, నాకు వచ్చి ఓన్లీ రూట్ అకౌంట్ మాత్రమే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పర్టికులర్ రూట్ అకౌంట్కి యాక్సెస్ కీ ఐడి, సీక్రెట్ కీ ఐడి అనేది ఒకసారి మనం జనరేట్ చేద్దాం. కరెంట్ రూట్ అకౌంట్ క్రెడెన్షియల్స్ అనేది క్రియేట్ చేయాలని అంటే ఇక్కడ టాప్కి వచ్చి మై సెక్యూరిటీ క్రెడెన్షియల్స్. సో ఆటోమేటిక్గా మన సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ అనే పేజ్కి ఇది రీడైరెక్ట్ చేసింది. ఇక్కడ మనకు చూస్తే మన రూట్ అకౌంట్ సెక్యూరిటీకి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. పాస్వర్డ్, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోవడం, యాక్సెస్ కీస్ అండ్ డిఫరెంట్, ఇట్లా 6 ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన యాక్షన్ ఏంటి అని అంటే యాక్సెస్ కీ ఐడి, సీక్రెట్ కీ ఐడి అనేది CLI నుంచి లాగిన్ అవ్వడానికి మనం అవి క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో ఈ ట్యాబ్లో మనకి ఇక్కడ క్రియేట్ న్యూ యాక్సెస్ కీ
అనే ఇక్కడ ఒక బటన్ ఉంది. సో ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా యాక్సెస్ కీ ఐడి, సీక్రెట్ కీ ఐడి అనేది మనకి జనరేట్ అయిపోతుంది. సో వన్స్ అది జనరేట్ అయిన తర్వాత మనం ఆ తీసుకువెళ్ళి మనకి మళ్ళీ అగైన్ AWS కాన్ఫిగర్ అనే కమాండ్ రన్ చేసి అక్కడ ఇన్పుట్స్ అనేది ప్రొవైడ్ చేస్తే సో మనకు అక్కడ CLI నుంచి కూడా AWSకి లాగిన్ అయిపోతాం అనమాట. కానీ ఇక్కడ ఒక ఫ్లా ఉంది. సో కింద ఉన్న డిస్క్లైమర్ చూస్తే కనుక root user access keys provides unrestricted access to your entire AWS account. If you need long-term access keys, we recommend creating a new IAM user with a limited permissions and generating access keys for the users instead. So as a best practice కింద రూట్ యూజర్కి ఎప్పుడు కూడా యాక్సెస్ కీ, సీక్రెట్ కీ అనేది క్రియేట్ చేయకూడదు. ఎందు గురించి అంటే ఇది రూట్ యూజర్ కనుక మొత్తం ఆల్ అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్ అనేది ఈ రూట్ యూజర్కి ఉంటాయి. ఈ రూట్ యూజర్ యూజ్ చేసి మీ అకౌంట్లో ఏదైనా సర్వీస్ అనేది క్రియేట్ చేయొచ్చు, ఏదైనా రీసోర్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం వాటన్నిటిని కూడా డిలీట్ చేసేయచ్చు. సో ఏ మాత్రం రిస్ట్రిక్షన్స్ అనేది ఈ రూట్ యూజర్కి ఉండదు. సో అందు గురించి యాజ్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ కింద IAM యూజర్ క్రియేట్ చేయమని AWS వాడు సజెస్ట్ చేస్తున్నాడు. సో ఈ IAM యూజర్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో ఆ పర్టికులర్ యూజర్ అనేది ఏమేం సర్వీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు, ఏమేం రీసోర్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు, వాళ్ళు క్రియేట్ చేయొచ్చా, డిలీట్ చేయొచ్చా, లేకపోతే రీడ్ మాత్రమే చేయొచ్చా, ఆ టైప్ ఆఫ్ పర్మిషన్ రెస్ట్రిక్షన్ అనేది మనం ఆ పర్టికులర్ యూజర్కి ఎనేబుల్ చేయొచ్చు. సో ఆ విధమైన సెక్యూరిటీ మనకి IAM యూజర్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల వస్తుంది. సో ప్రెసెంట్ అయితే మనం CLIకి ఏ విధంగా లాగిన్ అవ్వాలన్న విషయాన్ని మాత్రమే చూస్తున్నాం కాబట్టి ఇప్పుడైతే యాక్సెస్ కీని అయితే జనరేట్ చేయండి. ఇది జనరేట్ చేసి నెక్స్ట్ మనం డిలీట్ చేసేయడం మంచిది. నెక్స్ట్ మన అప్కమింగ్ టాస్క్స్ అన్నిటిలో కూడా IAM యూజర్ క్రియేట్ చేసి దాని యాక్సెస్కి, దాని సీక్రెట్ కీని మాత్రమే యూజ్ చేయబోతున్నాం. సో మనకి యాక్సెస్కి, సీక్రెట్ కీ క్రియేట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో ఈ ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇట్లా ఓపెన్ అవుతుంది మనకి. లేకపోతే ఇక్కడ షో యాక్సెస్ కీ అన్న ఇక్కడైతే మనకు చూపిస్తుంది. సో ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎట్లయితే ఎవరికి కూడా షేర్ చేయరో యాక్సెస్ కీ ఐడి, సీక్రెట్ యాక్సెస్ కీ కూడా అట్లనే ఎవరికి కూడా షేర్ చేయదు. అన్లెస్ మీకు అక్కడ ఏదైనా వర్క్ అనేది ఉంటే తప్ప. సో ఎవరికి కూడా ఇది మాత్రం షేర్ చేయదు. ఇది షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మీ అకౌంట్కి లాగిన్ అవ్వడానికి లాగిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో లాగిన్ అయినప్పుడు వాళ్ళు ఏదైనా క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఎవరైనా హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి బిల్ అనేది పెరుగుతుంది. సో మంత్లీ బిల్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. సో అందు గురించి దీని ఇన్ఫర్మేషన్ అయితే ఎవరితోనూ కూడా షేర్ చేసుకోవద్దు. మీ యూసెస్ ఉంటే మీరు వాడుకోండి, లేకపోతే ఎవరైనా వర్క్ ఉంటే వాళ్ళ కోసం స్పెసిఫిక్ IAM యూజర్ క్రియేట్ చేసి పర్మిషన్ రెస్ట్రిక్ట్స్ అనేది చేసి వాళ్ళకి ఆ యూజర్ అనేది షేర్ చేయండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ఈ పర్టికులర్ యాక్సెస్ కీ ఐడి, సీక్రెట్ కీ ఐడి కాపీ చేసుకుని సో మళ్ళీ మనం ఈ కమాండ్ ప్రాంప్ట్కి వద్దాం. సో ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో మళ్ళీ AWS కాన్ఫిగర్ అనే కమాండ్ రన్ చేయండి. ఇక్కడ చూస్తే మనకి యాక్సెస్ కీ ఐడి అడుగుతుంది. ఇక్కడ కూడా మనకి యాక్సెస్ కీ ఐడి ఉంది. ఈ యాక్సెస్ కీ ఐడిని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి, ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ సీక్రెట్ యాక్సెస్ కీ కూడా ఇక్కడ ఉన్నదంతా కూడా కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. సో నెక్స్ట్ రీజియన్ వచ్చేసి AP South -1 తీసుకోండి. సో ఇక్కడ AP South -1 అంటే ముంబై రీజియన్. ప్రతి రీజియన్కి కూడా రీజియన్ కోడ్ అనేది ఉంటుంది. ఇక్కడ ముంబై రీజియన్కి వచ్చేసి AP -South -1 అనేది రీజియన్ కోడ్గా ఉంది. నెక్స్ట్ అవుట్పుట్ వచ్చేసి నేను JSONగానే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మన అకౌంట్ అనేది కాన్ఫిగర్ అయిపోయింది. సో ఆల్రెడీ మన క్రెడెన్షియల్స్ అనేది ఇక్కడ స్టోర్ అయిపోయింది. సో ఇప్పుడు మన అకౌంట్కి ఈ పర్టికులర్ అకౌంట్లో ఆల్రెడీ మనం ప్రెసెంట్ ఏ పర్టికులర్ అకౌంట్కి లాగిన్ అయ్యాం, అసలు లాగిన్ అయ్యిందా లేదా అనేది తెలుసుకోవడం కోసం మనకు మళ్ళీ వేరే కమాండ్ ఉంది. సో ఒకసారి ఆ కమాండ్ రన్ చేసి ఒకసారి దాని అవుట్పుట్ని మనం ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అగైన్ AWS STS get caller identity. సో ఈ కమాండ్ ఏం చేస్తుంది అంటే మనం ఏ యూజర్ని యూజ్ చేసి ఈ పర్టికులర్ కమాండ్ అనేది యూజ్ చేస్తున్నామో సో ఆ యూజర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి అవుట్పుట్లో ప్రొవైడ్ చేస్తుంది. సో ఒకసారి ఎంటర్ చేయండి. సో ఇక్కడ చూస్తే మనకి JSON ఫార్మాట్లో అవుట్పుట్ అయితే వచ్చింది. ఈ విధంగా మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. ఇక్కడ చూస్తే ఏ పర్టికులర్ యూజర్ అకౌంట్ నుంచి మనం లాగిన్ అయ్యి ఉన్నాం, యూజర్ ఐడి ఏంటి, అకౌంట్ ఐడి ఏంటి, ఆ అకౌంట్ ఐడి యొక్క ARN ఏంటి. సో ఇక్కడ చూస్తే ARN అంటే అమెజాన్ రీసోర్స్ నేమ్.
మనం ఏడబ్ల్యూఎస్లో క్రియేట్ చేసే ప్రతి రీసోర్స్కి కూడా అమెజాన్ రీసోర్స్ నేమ్ అనేది ఒకటి అలొకేట్ చేస్తారు. సో ఆ అలొకేట్ చేసిన దాంట్లో మీ అకౌంట్ ఐడి ఉంటుంది, ఆ పర్టికులర్ రీసోర్స్ నేమ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది రూట్ అకౌంటా లేకపోతే ఐఎమ్ యూజర్ అని తెలుసుకోవడం కోసం ఇక్కడ ఏఆర్ అని చూసినప్పుడు ఇక్కడ లాస్ట్లో మనకు రూట్ అనేది వస్తుంది. ఎందుకంటే నేను ప్రెసెంట్ రూట్ అకౌంట్ నుంచి లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి ఇక్కడ మనకు రూట్ అనేది చూపిస్తుంది. అదే మనం ఒకవేళ ఐఎమ్ యూజర్ నుంచి కనుక లాగిన్ అయితే ఇక్కడ రూట్ బదులు యూజర్ అని చెప్పి యూజర్ స్లాష్ ఆ పర్టికులర్ యూజర్ నేమ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి కూడా సిఎల్ఐ ద్వారా లాగిన్ అయ్యాం. సో ఈ విధంగా మనం యాక్సెస్కి సీక్రెట్ కీ అనేది జనరేట్ చేసుకుంటాం. సిఎల్ఐ నుంచి లాగిన్ అవ్వాలంటే ఈ విధమైన మెథడాలజీని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సిఎల్ఐ అనే కాదు, మనం ఒకవేళ ఎగ్జాంపుల్గా ప్రోగ్రామాటిక్ లాంగ్వేజెస్ తీసుకున్నా, ఎస్టీకేస్ తీసుకున్నా, మనం పైథాన్లో చేయాలనుకుంటున్నా, పైథాన్ ద్వారా ఏడబ్ల్యూఎస్ కనెక్ట్ అవ్వాలనుకున్నా సరే ఈ యాక్సెస్ కీ ఐడి, సీక్రెట్ కీ ఐడిని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఓన్లీ కన్సోల్ ద్వారా లాగిన్ అవ్వడానికి మాత్రమే మనకి హెల్ప్ అవుతుంది. సో మిగతా అన్ని చోట్ల కూడా సిఎల్ఐ కానీ లేకపోతే వేరే అప్లికేషన్కి యాక్సెస్ ప్రొవైడ్ చేయడానికి కానీ, థర్డ్ పార్టీకి యాక్సెస్ ఇవ్వడానికి కానీ మనకి ఈ యాక్సెస్ కీ, సీక్రెట్ కీ ఐడి మాత్రమే హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ రూట్ అకౌంట్ ద్వారా సిఎల్ఐకి లాగిన్ అవ్వడం చెక్ చేసిన తర్వాత మీరు ఏ అకౌంట్ నుంచి లాగిన్ అయ్యారు అనే కమాండ్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యి మీరంతా కూడా అక్కడ చెక్ చేసుకున్న తర్వాత సో వెంటనే రూట్ అకౌంట్ యొక్క యాక్సెస్ కీ అనేది డిలీట్ చేసేయండి. సో ఇంతకుముందు చెప్పిన విధంగా ఇది బెస్ట్ ప్రాక్టీస్ కాదు, ఐఏఎం యూజ్ చేసి మాత్రమే మనం యాక్సెస్ కీ, సీక్రెట్ కీ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అర్జెంట్గా దీన్ని ఏం చేస్తారంటే వెంటనే డిలీట్ చేసేయండి. సో ఇట్లా డిలీట్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి యాక్సెస్ ఐడిని ఎంటర్ చేయమని అడుగుతుంది. సో అది ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత డిలీట్ చేసేయండి. సో డిలీట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్టేటస్ అనేది కనిపిస్తుంది, డిలీటెడ్. ఫ్రీ టైర్ యూసర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూస్తే మనకి ఫ్రీ టైర్ రిలేటెడ్ లింక్కి వెళ్ళాలి అని అంటే aws.amazon.com/free. సో మీరు ఒక రూట్ యూఆర్ఎల్ అక్కడ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, aws.amazon.com. సో రిమైనింగ్ యూఆర్ఎల్ అంతా కూడా దాని రిలేటెడ్ వస్తుంది. సో /free అని కొట్టగానే మనం ఈ పర్టికులర్ వెబ్ పేజ్కి వస్తాం. సో ఇక్కడ మనకు ఫ్రీ టైర్ అంటే కనిపిస్తుంది. ఫ్రీ టైర్ రిలేటెడ్ లిమిట్స్ అన్ని కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అసలు ఈ ఫ్రీ టైర్లో ఏమేమి సర్వీసెస్ ఉంటాయి, ఆ సర్వీస్లో ఎంత లిమిటేషన్ వరకు మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, ఇంకా ఫ్రీ టైర్లో ఇంకా మిగిలిన బెనిఫిట్స్ ఏమున్నాయనేది కూడా మనం ఈ పర్టికులర్ వెబ్సైట్లో ఇక్కడ చెక్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో మనకి ఈ పర్టికులర్ వన్స్ మన అకౌంట్ అనేది కొత్తగా క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ మనకి 3 types ఆఫ్ బెనిఫిట్స్ అనేది మనకు వస్తుంది. ఆ అకౌంట్ అనేది ఆల్వేస్ ఫ్రీ, మనకి అది ఎప్పటికీ కూడా ఎక్స్పైర్ అవ్వడం ఇలాంటిది ఏమీ కూడా ఉండదు. సో ఫస్ట్ 12 months అయితే మనకి కొన్ని ఫ్రీ బెనిఫిట్స్ ఉంటాయి విత్ ఇన్ ద లిమిట్స్లో. ఆ 12 months బెనిఫిట్స్ని కూడా మనకి కింద వెళ్ళి ఇచ్చారు. ఇక్కడ కింద ఉన్న ఈ సర్వీసెస్ ఏమేమి సర్వీసెస్ ఫ్రీ, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని సర్వీసెస్ అనేది ఫ్రీ ట్రయల్స్ కింద ఇస్తాడు. ఆ సర్వీసెస్ అనేది షార్ట్ టర్మ్ ఫ్రీ ట్రయల్స్ కింద మనం పర్టికులర్ సర్వీసెస్ని యాక్టివేట్ చేసుకోవచ్చు, వాటిని పర్టికులర్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఈ కింద ఇచ్చిన దాంట్లో ఈ పర్టికులర్ వెబ్సైట్లో మనకి అందుబాటులో ఉంది. సో ఇంకా మనం ఈ ఫ్రీ టైర్లో ఏమేమి సర్వీసెస్ ఉంటాయి అనేది మొత్తం కూడా మనం చెక్ చేయాలి అని అనుకుంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి కొన్ని ఫిల్టర్స్ ఇచ్చాడు. మీరు ఏ సర్వీస్లో చెక్ చేయాలనుకుంటున్నారు, ఏ కేటగిరీలో ఏ సర్వీస్ గురించి చెక్ చేయాలనుకుంటున్నారు అనేది కనుక మీరు చూస్తే సో ఇక్కడ మనం చెక్ చేయొచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓన్లీ ఫ్రీ ట్రయల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 12 months ఫ్రీ ట్రయల్కి సంబంధించిన సర్వీసెస్ మాత్రమే మనం చెక్ చేయాలనుకుంటే కనుక సో ఇక్కడ 12 months ఫ్రీ అనే దాన్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఎందుకని ఫిల్టర్ ఇచ్చాడు అని అంటే ఇక్కడ మనకు కొన్ని చూస్తే ట్రయల్స్ అనేది ఉంది. అన్ని సర్వీసెస్ కూడా 12 months ఫ్రీ ఉండదు, అన్ని సర్వీసెస్ కూడా అస్తమాటు అంత లిమిటేషన్ వరకు ఫ్రీ ఉండదు. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ ఈచ్ కార్డ్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపించే కార్డులో మనకి సో ఇక్కడ 12 months ఫ్రీ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఆ 12 months ఫ్రీ సర్వీసెస్ అనేది ఆటోమేటిక్గా ఫిల్టర్ అయ్యి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఈచ్ సర్వీస్లో చూస్తే ఫ్రీ టైర్ 12 months ఫ్రీ, 12 months ఫ్రీ అని మనకి కనిపిస్తుంది. సో ఇంకా మిగిలినవన్నీ కూడా 12 months ఫ్రీ, 12 months ఫ్రీ. సో ఇట్లా ఈ సర్వీసెస్ అన్నీ కూడా 12 months ఫ్రీ అనేది కూడా కనిపిస్తుంది. సో అట్లానే ఎంత లిమిటేషన్ వరకు అనేది కనుక మనం చూడాలి అని అంటే ఇక్కడ మనం చూస్తే AWS EC2 ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అనే సర్వీస్ 750 hours వరకు ఫ్రీ అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ అందులో కూడా మనకి
ఆ పర్టికులర్ సర్వీస్లో ఏ కాన్ఫిగరేషన్ తీసుకున్నా అంతే ఫ్రీగా ఉంటుందా, లేకపోతే 750 hours ఫ్రీ ఉంటుందా, లేకపోతే కాన్ఫిగరేషన్ పెరిగే కొలది ఏమైనా మారుతుందా, కాన్ఫిగరేషన్ తగ్గే కొలది బెనిఫిట్ ఏదైనా ఉంటుందా అనేది మనం కనుక చూడాలని అంటే ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇచ్చాడు. 750 hours పర్ మంత్ ఆఫ్ లైనెక్స్, రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్, సూజ్ లైనెక్స్, T2 మైక్రో, T3 మైక్రో ఇన్స్టెన్స్ డిపెండెంట్ ఆన్ రీజియన్. నెక్స్ట్ వన్ వచ్చి 750 hours per month of Windows T2 మైక్రో ఇన్స్టెన్స్, T3 మైక్రో. ఇక్కడ అగైన్ మళ్ళీ కాన్ఫిగరేషన్ బేస్డ్ రెస్ట్రిక్షన్స్ అనేది, లిమిటేషన్స్ అనేది ఉంది. ఇక్కడ చూస్తే మనకి లైనక్స్ ఫ్యామిలీస్కి సంబంధించినవన్నీ కూడా 750 hours. అందుట్లో మళ్ళీ ఇన్స్టెన్స్ ఫ్యామిలీ, ఇక్కడ కోర్ అండ్ ర్యామ్ వచ్చి ఇన్స్టెన్స్ సైజ్ అనే మాటతో యూజ్ చేస్తారు. బేసికలీ ఇన్స్టెన్స్ సైజ్ అంటే కోర్ అండ్ ర్యామ్ గురించి డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇన్స్టెన్స్ సైజెస్ వచ్చేసి T2 మైక్రో అండ్ T3 మైక్రోకి సంబంధించిన ఇన్స్టెన్స్ సైజెస్, ఆ రెండు కాన్ఫిగరేషన్స్ మాత్రమే మనకి 750 hours మంత్లీ ఫ్రీ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ సైజ్ కాకుండా వేరే ఏ ఇన్స్టెన్స్ సైజ్ తీసుకున్నా కూడా మీకు మంత్లీ ఛార్జెస్ అనేది పడుతుంది. సో ఇది EWS EC2కి సంబంధించి. అట్లనే S3కి సంబంధించి ఇది వచ్చి స్టోరేజ్ సర్వీస్. ఇందులో మనకి 5 GB ఆఫ్ స్టాండర్డ్ స్టోరేజ్ అనేది ఫ్రీ ఉంటుంది. సో ఈ 12 monthsలో లేకపోతే ఏదైనా మంత్లో కానీ మనం ఈ 5 GB కంటే ఎక్కువ స్టోరేజ్ S3లో చేసినట్టయితే ఆటోమేటిక్గా మంత్లీ ఛార్జెస్ అనేది ఇన్కర్ అవుతాయి. సో వాటికి మంత్లీ పేమెంట్స్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ వాటిలో కూడా మనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. 20,000 గెట్ రిక్వెస్ట్ అంటే 20,000 డౌన్లోడ్స్ చేసుకోవచ్చు, 2,000 అప్లోడ్స్ వరకు మనం చేసుకోవచ్చు. ఈ విధమైన లిమిటేషన్ అనేది మనకి S3కి ఉంది. అట్లనే డేటాబేస్లో చూసుకుంటే ఏమేమి డేటాబేసెస్ ఫ్రీ, MySQL, PostgreSQL, MariaDB, Oracle, SQL Server. సో మళ్ళీ ఒరాకిల్లో కూడా బ్రింగ్ యువర్ ఓన్ లైసెన్స్. సో లైసెన్స్డ్ ఒరాకిల్ అయితే మనకి ఫ్రీ లేదు, బ్రింగ్ యువర్ ఓన్ లైసెన్స్ ఉంటే మాత్రమే అది 750 hours. అగైన్ ఇక్కడ మనం చూస్తే మళ్ళీ DBలో కూడా ఇన్స్టెన్స్ సైజెస్ ఉంటాయి. DB.T2 మైక్రో అనే ఇన్స్టెన్స్ సైజ్ మాత్రమే మనకి 12 months ఫ్రీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్లనే మనకి రిమైనింగ్ ఏ సర్వీస్ చూసుకున్నా సరే సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. సో ఇంకా మీరు ఈ కేటగిరీలో ఇప్పుడు ఓన్లీ ఇక్కడ మనకి చూస్తే కంప్యూటర్ రిలేటెడ్ వచ్చింది, స్టోరేజ్ రిలేటెడ్, డేటాబేస్ రిలేటెడ్ సర్వీసెస్ అన్నీ కూడా, CDN రిలేటెడ్ సర్వీస్ అండ్ ఈ సర్వీసెస్ అన్నీ కూడా మనకు వస్తున్నాయి. కానీ వీటిలో మనం ఏదైనా ఒక కేటగిరీ రిలేటెడ్ సర్వీసెస్ మాత్రం ఫిల్టర్ చేయాలనుకుంటే మళ్ళీ అగైన్ ఇక్కడ ఒక చెక్ బాక్స్లో ఆ చెక్ బాక్స్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కంప్యూటర్ రిలేటెడ్ రీసోర్సెస్ మాత్రం ఫిల్టర్ అవుతాయి. ఇక్కడ చూస్తే మళ్ళీ EC2 అండ్ ECR ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ అండ్ లోడ్ బ్యాలెన్సర్కి సంబంధించిన సర్వీసెస్ అనేది 750 hours, లేకపోతే ఎంత స్టోరేజ్ వరకు ఫ్రీ, లేకపోతే ఎన్ని మంత్స్ వరకు ఫ్రీ అన్న ఇన్ఫర్మేషన్, లేకపోతే ఎంత కాన్ఫిగరేషన్ వరకు ఫ్రీ అన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఈ కన్సోల్లో కనపడుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, AWS అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి, AWS కన్సోల్ ద్వారా ఎలా లాగిన్ అవ్వాలి, AWS CLI అనేది ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎట్లా క్రెడెన్షియల్స్ అనేది సెటప్ చేయాలి, దానికి ఏ విధమైన క్రెడెన్షియల్స్ ఉంటాయి, ఎట్లా మనం AWSకి CLI ద్వారా కనెక్ట్ అవ్వాలి, ఇంకా మనకి ఫ్రీ టైర్లో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి, అవి ఎంత లిమిటేషన్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అన్న విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి క్లౌడ్ టెక్నికల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ రాకేష్ తానింకి సైనింగ్ ఆఫ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.